ప్రతిరోజు టిఫిన్స్ వెతుక్కుంటూ ఉంటాం కదా! ఏం చేయాలో తెలియకుండా ఒక్కోసారి ఉప్మా చేసేసుకుంటూ ఉంటాం. అలా రెగ్యులర్ ఉప్మా కాకుండా ఈ స్టైల్ ఆఫ్ పులుసు ఉప్మా చేసుకోండి. అబ్బా! అద్భుతహ అని కడుపు నిండా తింటారు. ట్రస్ట్ మీ, ఇది అసలు ఆ రోజు కంటే కూడా పక్క రోజుకి ఇంకా అమోఘంగా ఉంటుంది. ముద్ద ముద్దకి మన అమ్మ గుర్తొస్తుందనమాట. ఎంత బావుంటుందంటే తన ప్రేమ, ఆప్యాయత అవన్నీ కూడా గుర్తొస్తూ మన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేసుకుంటాం. చాలా ఈజీగా క్విక్‌గా అవుతుంది. నేనైతే ఇక్కడ తిరగమాత పెట్టేసుకున్నాను ఆయిల్‌లో. కొంచెం దీనికి నూనె ఎక్కువనే పడుతుంది. ఎందుకంటే మన టేస్ట్ పులుసు అనేది, చింతపండు పులుసు అనేది పడినప్పుడు ఖచ్చితంగా టేస్ట్ బావుంటుంది కదా! నాకైతే ఇది అమ్మ చిన్నప్పుడు చేసి పెడితే పొద్దున తినేదాన్ని కాదు కానీ సాయంత్రం తినేదాన్ని. ఎంత మాత్రం గుర్తు తెచ్చుకున్నా కూడా అరే! అసలు అప్పుడు అమ్మ అంత బాగా చేసి పెడుతుంటే నాకు ఈరోజు వద్దమ్మా, నాకు అదొద్దమ్మా, ఈ ఉప్మాలు వద్దమ్మా అంటూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు మనం తిరిగి అదే నేర్చుకుంటూ ఉంటాం కదా! లైఫ్ చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఏదైతే వద్దంటామో కొన్ని సంవత్సరాల తర్వాత అదే నేర్చుకొని ఎక్కువ సార్లు చేసుకొని తింటాం. ఇది 2, 3 సార్లు బాగా అమ్మని అడిగి మా అమ్మ బుర్ర తిని ఫైనల్లీ సెకండ్ టైం నాకు సూపర్‌గా వచ్చింది. అమ్మ ఎంత బాగా చేస్తారో నాకు అంత టేస్ట్ బాగా కుదిరిందనమాట. ఇంకా రెసిపీ ఇంగ్రీడియెంట్స్ ఇవన్నీ కావాలి అంటే క్యాప్షన్‌లో చెక్‌ఔట్ చేయండి. మీ ఇంట్లో ప్రతి ఒక్కరు లొట్టలేసుకొని తింటారు, ట్రస్ట్ మీ. మరి ఇంకా లేట్ ఎందుకు, ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ రెసిపీతో